హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం అయితే కొంచెం పుటానయ్యాను, బరువెక్కాను కాబట్టి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను మరలా అని చెప్పాను కదా. సో దాని గురించి ఒక రెసిపీ అయితే నేను ఈరోజు చేసుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈరోజు ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలాగో మీరు చూసేయండి. ఇలా ఓట్స్ని అయితే నేను షాప్ నుంచి తెచ్చుకున్నానండి. ఈ ఓట్స్ అయితే చాలా బాగుంటున్నాయి. చాలామంది అయితే ఓట్స్ తినాలంటే అమ్మో ఓట్స్ తినాలా అన్నట్టుగా చూస్తారు కదా. కానీ మనం బరువు తగ్గాలంటే కనుక నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే కనుక పిల్లలైనా పెద్దోళ్ళైనా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్దండి. చాలా హ్యాపీగా తినేస్తారనమాట. అది ఎలాగో ఈరోజైతే మనం చూద్దాం. దీనికోసమైతే ఈ విధంగా ఒక గిన్నెతో ఓట్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇలా కొన్ని బాదం తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు ఎక్కువ వేసుకోవద్దండి. తర్వాత కొన్ని వాల్నట్స్ తీసుకున్నాను, అలాగే పుచ్చగింజలు తీసుకున్నాను, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మీకు కావాలంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చండి. అలాగే దీంతో పాటుగా స్వీట్ కోసం మనం పంచదార బెల్లం కానీ ఏమీ వాడం కాదు. ఇలా కొన్ని కిస్మిస్, అంజూరు, తర్వాత కొన్ని అయితే ఖర్జూరాలు తీసుకున్నానండి. ఇంకా మనం కలర్ఫుల్గా ఉండటం కోసం ఇలా ట్యూటీ ఫ్రూటీ కొన్ని ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకు స్వీట్నెస్ని ఇస్తాయి కాబట్టి చక్కగా ఇందులో కలిపేసుకోవచ్చు. ఇలా మనం ఒక గిన్నె పెట్టుకుని పొయ్యి మీద దాంట్లో ఈ ఓట్స్ని వేసుకుని కొంచెం దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించుకుందాం. మనం ఇందులో వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్ కోసం బ్రేక్ఫాస్ట్గా మనం ఇది రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయినా పంపింగ్ సీడ్స్ అయినా వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ వల్ల కూడా మనకు ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఒమేగా 3 బాగా ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ అనేవి చాలా మనకు పుష్కలంగా ఉంటాయండి ఇందులో. వీటి వల్ల క్యాన్సర్ రిస్క్ వచ్చేదాన్ని మనకు బాగా తగ్గిస్తుంది అనమాట. మెగ్నీషియం కూడా ఉంటుందండి. అది కాకుండా ఫైబర్ కూడా మనకి ఓట్స్లోనే దొరుకుతుంది. తర్వాత మనం వేసే ఇంగ్రీడియంట్స్లో కూడా ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లో ఫస్ట్ అయితే మనం బాదం వేసేద్దామండి. ఇది కొంచెం వేగిన తర్వాత మిగతావన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా చూసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇవి గుండెకి కూడా చాలా మంచిదండి. మన బాడీలో చిన్న డిఫెషన్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిలన్నిటినీ కూడా మనకి ఈ ఫుడ్ మనకి అన్నిటినీ నివారిస్తుందండి. అన్నీ వేసుకుని ఇందులో మంచివే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచివే వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇది తినడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ అయితే మనకు వెయిట్ లాస్ కూడా చాలా త్వరగా అవుతుందండి. సిమ్లో పెట్టి ఇవన్నీ ఈ విధంగా వేయించుకోవాలండి. మనకు దోరగా మంచి స్మెల్ వచ్చేటట్టు ఎక్కడ మాడకుండా మట్టుకు వేయించుకోవాలన్నమాట. మనం ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే ఉదయాన్నే మంచి ఫుడ్ అయితే మనం తీసుకోగలుగుతామండి. అన్ని విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్ అయితే ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉండగలుగుతామండి. చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని దించేసుకుందాం. స్టవ్ ఆపేసి ఇలా కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే లేదంటే పౌడర్గా అయినా చేసుకోవచ్చు ఈ బాదం గింజలను అయితే. ఇప్పుడు వీటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం.
మనం ఇలా పప్పులుగా కావాలితే పప్పులుగా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే బాగా పిండి అయిపోతే బాగుండదు కదా, సో ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా అయిపోతే ఇలా అనుకుంటే ఇవి చక్కగా వేసేసుకుంటే అందులో బాగా నాని నములుతున్నప్పుడు మనకు ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. పౌడర్గా వేసుకుని కంటే ఇలాగే చక్కగా ఉంటుంది తినడానికి. ఇలా తొక్కలు బయటకు వచ్చేస్తాయి. అయితే ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేయచ్చు. వీటన్నిటిని కూడా చక్కగా ఇలా కలిపేసుకొని స్టోర్ చేసేసుకుంటే లైట్గా ఉప్పు కూడా వేసుకోవచ్చండి, 1 స్పూను. నాకైతే ఇంకా ఉప్పు ఇష్టం ఉందన్నమాట, వేసుకోవట్లేదు. మీకు ఎవరికైనా వేసుకోవాలని అంటే వేసుకోండి. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బయట కూడా పెట్టుకోవచ్చండి మన ఇష్టం. 1 మంత్ వరకు చక్కగా నానబెట్టేసుకుని ఏ రోజుకి ఆ రోజు ఈజీగా మనం వాడేసుకోవచ్చు. చూసారా, ఓట్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి కదా. ఇలా డ్రై ఫ్రూట్సే కదండి, నార్మల్ ఫ్రూట్స్ కూడా, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. దీన్ని మరుసటి రోజు మార్నింగ్ తినాలంటే కనుక ముందు రోజు నైటే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా ఒక గ్లాస్ తీసుకుని మీరు ఎంత తినాలనుకుంటే అంత, నేనైతే 4 స్పూన్స్ తింటున్నాను. మీరు ఇంకా ఎంత తినాలంటే మీ కడుపు ఫిల్లింగ్ అయ్యేటట్టు చూసుకోండి. మరీ హెవీగా తినేమని కాదు, అలా అని మీకు సమానంగా మీకు ఎంత కావాలో అంత నానబెట్టుకుని, మనకి మేగడలేని పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకుని నానబెట్టుకుని, చియా సీడ్స్ కూడా 1 స్పూన్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకు ఉంచుకున్నాం కాబట్టి చక్కగా నానిపోయి ఉన్నాయండి. ఈ సీడ్స్ అన్నీ నానడం వల్ల ఏంటంటే మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదన్నమాట. మీకు కావాలంటే ఇలాగ కొంచెం తేనె వేసుకోండి. మీకు చూపించడం కోసం వేస్తున్నాను, కానీ రియల్గా అయితే అసలు వేసుకోక్కర్లేదు. ఎందుకంటే మనకి స్వీట్కి సరిపడికి ఈ ముక్కలన్నీ వేసాం కదా, ఇంకా అవే స్వీట్ సరిపోద్ది అనమాట. ఇలా చక్కగా తినేయచ్చండి. ఇది మనం తినడం వల్ల తొందరగా ఆకలి కూడా వేయదు. మనకి వెయిట్ లాస్ జర్నీలో ఇది బాగా ఉపయోగపడద్దండి. అయితే ఇవన్నీ తింటున్నాం కదా అని మట్టుకు మీరు ఎక్సర్సైజ్ చేయడం మట్టుకు మానొద్దు. చిన్నగా ఏరోబిక్స్ కానీ ఒక అరగంట వాకింగ్ కానీ కంపల్సరీ డైలీ చేయాలండి. ఇవాళ వీడియో ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్.